నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వాళ్ళు. ఈరోజు మా ఇంటి దగ్గర లక్ష్మీ ఆంటీ వాళ్ళు వాళ్ళ కోడల వాళ్ళు సప్త శనివారం వ్రతాన్ని కంప్లీట్ చేసుకుని 8వ వారం వడ్డీ వారం కూడా కంప్లీట్ చేసుకుని రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసుకున్నారండి. ఆ కలియుగ వాసునికి 7 వారాల నుండి కూడా కలశాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం, నల్ల నువ్వులు, బెల్లం చేసిన చిమిలి, చలిమిడి, వడపప్పు, పానుకో నివేదిస్తున్నారు. 7 పిండి దీపాలను చేసి వెలిగిస్తున్నారండి. అయితే నేను వెళ్ళటం లేట్ అయిందండి. లేట్ అవ్వటం వల్ల దీపాలు కొండెక్కాయి. అలాగే నవగ్రహాలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసి సత్యనారాయణ స్వామి వారి వ్రతం కంప్లీట్ అయింది అండి. గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాల్లో అయితే కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెళ్ళి ఆ కలియుగవాసిని దర్శించుకుంటూ ఉంటారు. 7 వారాలు కూడా అలానే చేస్తూ ఉంటారండి. 8వ వారం అష్టోత్తరం చేయించుకుంటారు. అయితే ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉంటుంది కదా. ఈ 7 వారాలు కూడా ఇంటి దగ్గరే చేసుకుని 8వ వారం వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శించుకోవచ్చు. అది మన ఇష్టం అండి. వ్రతం కంప్లీట్ చేసిన నవ్య అయ్యవారి ఆశీర్వచనాలు తీసుకుంటుంది. సాక్షాత్తు పద్మావతి అలవేల్మంగ సమేత శ్రీనివాసునిగా భావించి వాళ్ళ ఆడబడుచు భర్తని వాళ్ళకి నూతన వస్త్రాలు, చందన తాంబూలాలతో సత్కరించి విందు ఏర్పాటు చేశారు. ఆ రోజు మన ఓపికను బట్టి ఎంతమందికైనా భోజనాలు ఏర్పాటు చేసుకోవచ్చండి. అలాగే కొంతమంది సప్త శనివారం వ్రతం పుస్తకాన్ని కూడా కానుకగా ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు దాంతో పాటుగా ఇస్తున్నారు. ఈరోజు ఆంటీ వాళ్ళు అట్లానే ఇచ్చారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.